తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. బెన్నీ పక్కనుంటే మీకు ఇంకా ధైర్యం వస్తదని మాకు తెలుసు. అందుగురించేగా ఉన్నాడు. బెన్నీని పిలుద్దాం ఒకసారి. వీళ్ళు పిలవండి. సో బెన్నీ ప్లీజ్. సుధాకర్ గారు. ఆ. సో ఇప్పుడు మీకు లెఫ్ట్ రైట్ మీ గుండెకాయ వచ్చేసాడు పక్కకి. ఉమ్. ఆ? ఉమ్. సో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం నాన్నక ప్రేమతో షోలో మీ ఇద్దరిని మేము మన ఛానల్లో చాలా గ్రాండ్ గా చేయాలని. బట్ మీరు ఇంట్లోనే నాకు కంఫర్ట్ అనేసరికి ఇంటికే రావాల్సి వచ్చింది. సో ఫస్ట్ టైం బెన్నీ నాన్నక ప్రేమతో నాన్నతో కూర్చున్నావు కాబట్టి ఏం చెప్తావు నాన్న గురించి, నాన్న సినిమాల గురించి, నాన్న మంచితనం గురించి ఏం చెప్తారు మీరు? ఆయన ఎప్పుడు నన్ను ఏం తిట్టింది కొట్టింది లేదన్నమాట. ఫస్ట్ పంక్చువల్గా ఉండాలి, షూట్ పరంగా రియల్ లైఫ్లో కూడా డిసిప్లిన్ ముఖ్యం, అది అది ఎక్కువ చెప్తుంటారు అనమాట. అవి తీసుకుని అవి ఫాలో అవుతుంది. ఓకే. కానీ సినిమాల గురించి ఏం చెప్పగలను. సో అన్ని సినిమాలు నేనే చూడలేదు, నేను ఒక 50% చూసుంటాను సినిమా డాడీ. నాన్నవా? ఓ ఎన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేసి అవును. ఉంటారు నాన్న అసలుకి. ఓ మై గాడ్, చాలా తక్కువ అరుదుగా ఉన్నారు అలాంటి ఆర్టిస్టులు. చాలా వెరైటీ చేశారు. విలన్ లో కామెడీ చేశారు, సీరియస్ విలన్ చేశారు. మజ్ను చూసుకుంటే అవును. అన్ని రకాల వేరియేషన్స్ చూపించగలరు. బట్ సుధాకర్ గారు పెళ్ళైన చాలా ఇయర్స్ తర్వాత బెన్నీ పుట్టాడు కదా. అవును. ఇంకా పిల్లలు పుడతారో లేదా అన్న టైంలో బాబు పుట్టినప్పుడు అవును. మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి, మీది కానీ మేడంది కానీ? చాలా ఆనందపడ్డాను, సంతోషపడ్డాను. ఉమ్. అపోలో హాస్పిటల్లో బిన్ని పుట్టాడు. బాగా సెలబ్రేట్ చేసి హోటల్లోనే, హాస్పిటల్లోనే, అపోలో హాస్పిటల్ అందరికి స్వీట్స్ పంచాము. తర్వాత అందరికి గిఫ్ట్లు ఇచ్చాను. ఆ విధంగా జరిగింది. ఏ సినిమా అప్పుడు పుట్టాడు బెన్నీ? మావిడ కలెక్టర్, మావిడి కలెక్టర్. ఓకే. జగత్ బాబు హీరో అప్పుడు. ఓకే. బెన్నీ చెన్నైలో ఉన్నారా మీరు? లేదు, గుర్తున్నాయా ఏమన్నా? పుట్టలేదు. నేను పుట్టిన 1 yearకి వచ్చారు హైదరాబాద్. హైదరాబాద్ కి. నాకు తమిళ్ కూడా రాదు. ఓ ఇండస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది అప్పుడు. అవునవును, correct. తమిళ్ రాదా నీకు? నాకు రాదు. అరే నాన్న తమిళ్లో ఎంత పెద్ద స్టార్ హీరో, తమిళ్ నేర్చుకోకపోతే ఎట్లా నువ్వు? అంటే నేను తమిళ సినిమా చూస్తూ ఉంటాడు ఇప్పుడు. ఇప్పుడు కూడా. అంటే నేను పుట్టిన 1 year తర్వాత వచ్చాను కాబట్టి తమిళ్ రాదు. ఓకే. ఇంట్లో నాకేమన్నా తెలియకుండా సీక్రెట్ మాట్లాడాలి, తమిళ్లో మాట్లాడతారు అనమాట ఓకే. మదర్. ఇంకా ఓకే సార్, ఇప్పుడు మీరు ఇక్కడ తెలుగులో చేయాలన్న ఉద్దేశంతో చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా. అవును. ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ లేకపోతే సినిమా పెద్దలు కానీ గుర్తుపడతా ఉంటారు. ఎలా ఉండేది ఆ క్రేజ్? గుర్తుపడతా ఉంటారు. క్రేజ్ ఇంకా ఉంది కాబట్టి గుర్తుపడతా ఉంటారు. తమిళ యాక్ట్ చేసిన సుధాకర్ కదా, కిழக்கே అంటా ఉంటారు. గుర్తుపట్టి మాట్లాడుతూ ఉంటారు. ఓకే. మీ ఫస్ట్ డైరెక్టర్ కలవడం భారతీయ హోటల్లో చూసి ఫస్ట్ ఛాన్స్ కిழக்கே పోరలు ఇచ్చారు. అది 1 year ఆడింది. అది 16 వైగన 16 వయసు తెలుగులో, అవును. తమిళలో కిழக்கே పోరే. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత వేరే పెద్ద హీరోని చూసుకుంటాం. తెలుగులో అది తూర్పులేరు. అవును. ఆ హిట్ పేరు కదా మీరు, రాధిక గారు అక్కడ అవును. అది 20 పిక్చర్లు యాక్ట్ చేసిన హీరోయిన్ గా. హీరోయిన్ గా. హీరోయిన్ గా. ఓకే సార్, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పండి. నేను విన్నాను ఒకటి. తూర్పు వెళ్ళే రైల్లో ఒక సీన్ లో తెలియక మేడం మిమ్మల్ని కొట్టారంట ఒక సీన్ లో. కిழக்கே పోరే ఫస్ట్ పిక్చర్. సో నాన్న సినిమాల్లో మీకు నచ్చింది తమిళ్లో? కలుక్కల్ ఈరమ్ అని ఉంటుంది. డాడీ ఇంకా విజయశాంతి గారు చేస్తారు అనమాట దానిలో. భారతరాజ గారు కూడా ఉంటారు దానిలో. ఆయన ఒక హీరో, డాడీ ఒక హీరో. ఓకే. ఆ సినిమా బాగుంటుంది. ఆ సినిమా ఇష్టం నాకు. సో నాన్న సినిమాలలో ఒక హీరోగా చేశారు, కామెడీ విలన్ గా చేశారు, సీరియస్ విలన్ గా చేశారు. అన్ని రకాలు చూసాం మనం. నాన్నలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయని తర్వాత తెలిసింది నెక్స్ట్ జనరేషన్స్కి. బట్ ఇంట్లో ఏ విధంగా ఉంటారు నాన్న? హీరోనా, లేకపోతే కామెడీ విలనా, లేకపోతే సీరియస్ విలనా? విలన్ కాదు, కామెడీ గారు ఉంటారు. ఎక్కువ జోక్స్ వేస్తూ ఉంటారు అందరితో, ఫ్యామిలీతో. సీరియస్ చాలా తక్కువ అయ్యేది. సీరియస్ చాలా రేరా? చాలా రేర్. ఓకే. ఏ విషయాల్లో ఎక్కువ అవుతారు సీరియస్? ఏమైనా టైంకి అవ్వకపోతే, అంటే ఏదైనా కావాలంటే ఇట్లా సెకండ్స్ లో వచ్చేయాలి అంతే. ఓకే. ఏదైనా తెప్పించమంటారు, ఇట్లా పిల్లలు వచ్చేయాలంటారు. ఓకే. అదొక్కటి. అప్పుడు సీరియస్ అవుతారు అవ్వకపోతే. ఓకే. సుధాకర్ గారు, బెన్నీ గారిలో మీకు నచ్చిన క్వాలిటీ ఏంటి? కోపం ఎక్కువ. బెన్నీ చిరుకోపం. పెద్దానికి చిరాకు పడతాడు. అవునా? మాకు అసలు అనిపించలేదు. మార్నింగ్ వచ్చింది సరదా ఉంటాడు. ఏమన్నా అన్నా లేకుంటే బిజ్జు ఏమన్నా మాట్లాడినా టక్కన చిరాకు పడతాడు అనమాట. చిరుకోపం అంటారు కదా, అది కోపిస్ట్ కాదు, చిరుకోపం. ఓకే. అంతే. ఏం బెన్నీ, కోపమా నీకు? అలవాట్లో వచ్చేస్తాను, మరి ఏం చేస్తాం.